ఉమ్. ఓకే. నారాయణ గారు నాకు కొనిచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి నమస్తే అందరికి. అనుపమ గారు, మీరేనయ్యో. నాకు ఇవాళ ఒంట్లో బాగోలేదు, బాగా ఆయాసం వచ్చేసింది. ఏ అయినాను ఆయన ఫోన్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను, ఇంకా ఫోన్ చేయలేదు. ఈ ఇదేది, ఈ అవధూత గీతని సిద్ధి బాబా గారు ఎక్కువగా చదవమని వాట. అప్పుడప్పుడు ఆ మాస్టర్ నారాయణ గారు చాలా చాలా విషయాలు ఇందులోని చెప్తే నేను బాగా ఉందని అన్నానని ఆ పుస్తకం కొని నాకు తెచ్చారు. అది నేను ఒకసారి నాకు ఫాంట్ కనబడితే చదువుతానే. శ్రీ జగద్గురు విశ్వనాథ అవధూతయే నమః. విజ్ఞాపన. సహృదయులారా, ఆగ్రహించక నా ప్రార్థన సంపూర్ణముగా వినగోరదండి. ఇది ఏంటంటే కొంచెం ఇది పెద్ద అక్షరాలతో ఉంది, దీని తర్వాత చిన్న అక్షరాలతో ఉంది. ఆత్మవృత్తులు అనేది అంబుధులింకునే అచలాత్మ అను బడబాగ్ని లేక వికటాష్టముదశైల నికరముల్ పగులునే ధరణి నిశ్చల వజ్ర ధారణేక ఈషణ త్రితయను తేభం ఈషణ త్రిత భంబులడుగునే పరిపూర్ణమనెడు కేసరియు లేక నేను అననుగా గాఢ మేఘంభు విచ్చునే శేషాత్మ అను వాయు సిద్ధిలేఖ పరమపద నిర్గుణానంత నిరుపమాన వస్తు వీక్షింప గల్గునే వర్గరహిత సలలితానంద గురు కృపాంజనములేక హరిహర విధాతృలకైన నరసి చూడా. అంటే ఎంత బాగుంది చూసారా? ఇదే బాగుందంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏంటంటే సీసపద్యం. ధరణి సంసార, ఇంకోటి కూడా ఉందా? ధరణి సంసార సంతాపార్తి దీరునే గురుదాస్యమను మా హేమకరుడు లేక మద వృత్తి అనే పెద్ద మత్తేభమణగునే దేశకార్చ మృగాధిపుడు లేక శత్రు షట్కాభీల సర్పంబులడుగునే గురుకృపయను ఫలగేశ్వరుడు లేక మమత భావంబును హిమమెల్ల దొలగునే దేశిక ధ్యానాక దీప్తి లేక పరమపద నిర్గుణానంత నిరుపమాన వస్తు వీక్షింపగల్గునే వర్గరహిత నర్గరహిత సలలితానంద గురు కృపాంజనము లేక హరిహర విధాతృలకునైన నరసి చూడా. ఇంకొక పద్యం. దుగ్దృశ్య రూప పంక్తి సిరుండు గూలునే బయలును జారకీ భర్తలేక అభిమానమను గంభీరాంబు పులింకునే పరమపతార్క తిగ్మ రుచిలేక సత్యానృతాభీల సర్పంబులడుగునే పరమాత్మయను ఘోర బర్హిలేక చైతన్యమనెడు జీవ ఆత్మోవిరియనే సత్యాత్మయనే ప్రభుజనము లేక పరమపద నిర్గుణానంత నిరుపమాన వస్తు వీక్షింపగల్గునే వర్గరహిత సలలితానంద గురు కృపాంజనము లేక హరిహర విధాతృలకునైన నరసి చూడా. ఓకే, ఇక్కడ నుంచి ప్రోజ్ ఉంది. అంటే ఏమంటున్నారంటే అని చెప్పి ఉన్నది కనుక సద్గురు చరణంబులకై వెదకి చతుర్విధ శుశ్రూషలు చేసి వారి కరుణను పొంది క్రమాభ్యాసంబున సాంఖ్య కామ అమనస్కాచల భావములను గురు కరుణచే తెలనుకొని జీవన్ముక్తులై ఉండుటయే మను జన్మకు సాఫల్యం. అట్టి సంగతిలో 35 జనులు అవిద్యా విశేషంబను మాయలో పడి ఉండిరి. ఎవరేని హరి అదృష్టవశము చేత గురు కరుణకు పాత్రులైనచో వారిని ప్రాకృతులు చూచి వేదాంతము నేర్చుకొను వానికి మతిబోయి సంసారమనే
వదిలివేసి సన్యసించును అను ఆడసామితను సార్థకమునకు తెచ్చుటకై ప్రయత్నింతురు. ఇంటూ ఆడసామితట, సామిత అంటే సామెత. తాము తరించుట తరించుటనున్న అయి ఉండగా ఎవరైనా గురుపాదమును పట్టినచో శ్రాకృత ఎల్లరూ చేరి వానికి పూర్వము మతి బోకున్నను ఇప్పుడు మతిబోనట్లు చేతురు. ఎట్లనగా వీడు పెద్ద వేదాంతి అయినాడండి, వేదాంతములో చేరి వెధవలతో పొందుచున్నాడండి. సంసారికి వేదాంతం ఎందుకు? భార్యాపిల్లలతో సుఖముగా ఉండి 4 డబ్బులు పోగు చేసుకొనక వీనికి వేదాంతం ఎందుకో? వీనిని ఆఖరునకు సంసారమును వదిలివేసి బైరాగి అగును అను మొదలగు సంగతులు వీరి చెవులం పడగానే అది వరకు బైరాగి కాకున్నను అద్వైత వాసన కలుగుటచే దీనిని వదలలేక ఆఖరునకు బైరాగియే అగును. అతండెట్లు ఉన్నను కొరత లేదు గాని ప్రాకృతులు మాత్రము పాపమును మూటగట్టుకొనుచున్నారు. వేదాంతమందు సంసారములో ఉండకూడదనియు సన్యసించమనియు లేదు. సద్గురుమూర్తి దొరకక భావంబు చెడి బైరాగులుగా కొందరు అగుచుండిరి. అందు మా కూటంబు సంగతియే కొంత వ్రాసెద. శ్రీ జగద్గురు విశ్వనాథ అవధూత వారికి రెడ్డి వెంకట సుబ్రహ్మణ్యము గారును, తణికెళ్ళ లచ్చయ్య గారి కుమారులను శేషయ్య గారును, మంతిన వెంకటరత్నము గారును, నేనును ఇంకా ఇతరులను శిష్యులు కలరు. మాలో మంతిన వెంకటరత్నము గారు తాను తారక దీక్షను పొంది మరికొంత కాలంబునకే మృతి చెందిరి. ఆయన శిష్యుండును ప్రస్తుతంబున తాను తారక దీక్షను మరికొండ వెంకటరత్నం గారు, మంతిన వెంకటరత్నము గారును నేనును. అందులో మంతిన వెంకటరత్నం గారు తాను తారక దీక్షను పొంది మరికొంత కాలంబునకే మృతి చెందిరి. ఆయన శిష్యులను ప్రస్తుతంబున కలిని బావుచుండిన మహానుభావుండై కలి జనులతో ఖ్యాతి పొందిన ఆతండును అగు ఎడ్ల రామదాసు గారు ఒక హరికథను అచ్చు వేయించినారు. పూర్వము ఏ మహానుభావుడైనను హరికథను రచించినచో హరిశ్చంద్ర ఉపాఖ్యానమనియో కుచేలోపాఖ్యానమనియో ఏదో ఒక పేరు, అప్పుడే ఇదేదో రాంగ్ గా పనిచేస్తుంది, పెట్టి వారలు తరించిన సంగతి అంతయు రాసిరి. ఈ రామదాసు గారైతేనో ఎడ్ల రామదాసుని హరికథ అనియే పేరు పెట్టి గ్రంథమును రచించి నచ్చొత్తింపించిరి. తన్ను తామెచ్చుకొనిన నెట్లుండునో నందరకు తెల్లమే కదా. ఆ గ్రంథముననే శ్రీ మోక్షానందుల వారి శిష్యులు విశ్వనాథ అవధూత వారును, వారి శిష్యులు మంతిన వెంకటరత్నము గారును, వెంకటాచార్యులు గారి శిష్యులు తాము అని వ్రాసిరి. విశ్వనాథ అవధూత వారి గురువులు శ్రీ శంకరానందుల వారుగా గాని మోక్షానందుల వారు గారు. గురు పరంపరయే తెలియదని అందులోనే తెలిసినది కదా. మంతిన వెంకటరత్నము గారు తారకులై ఇంటనుండగా ఆయనకు తెలియని అమనస్క బోధయు అచల బోధయు ఈ రామదాసు గారికెట్లు తెలిసినో తెలియదు. ఇట్లు గురువులందరూ బయలుదేరుట చేతనే కలియందు వేదాంతులెక్కువైరి. తన తరింపులేని తత్పురుషులు పాదంబులం బట్టిన మహానుభావులు ఎంత తరింతురో పెద్దలకు విషదమే కదా. ఇటుల వేదాంతమంతయు వెదజల్లి ఉండుటచే వేరులేని మొక్క మొలచిన ఎన్నట్లున్నది గాన వేదాంతమన నెట్టిదో గ్రహించి ఆ అశరీరులు కనుకొని వారి పాదం
పాదంబులం బట్టి తరించు ప్రాకృతులకును అచలమెట్టిదియో నెరుగక పొట్ట కూటికై శిష్యులు చేర్చు గురువులకును అట్టివారి శిష్యులకును ఇతర పామర జనులకును సులభముగా బోధ యగునటుల మహా పెద్దలచే వ్రాయబడిన గ్రంథంబులు చేర్చి ముద్రింపించితిమి. కాని శ్లోకము శిలాభావం పరిత్యక్త్వా శివభావంచ కానయేత్. శివభావం పరిత్యక్త్వా ఆత్మభావంచ కారయేత్. ఆత్మభావం పరిత్యక్త్వా అచలభావంచ కారయేత్. ఏవం విజ్ఞాన సంప్రాప్త సద్యో ముక్తిర్న సంశయ అను వచన ప్రకారము ముక్తిని పొందుటకై ప్రయత్నించి వాయుజ్యము అనే కొనసాగింప ప్రార్థించద. ఒకవేళ మీరు వీనికి ద్రవ్యాపేక్షచే ఇట్లు చేయుచున్నారని అనుకొనేదరు ఏమో, అది కాదు. గ్రంథంబులన్నీయు వెల్లడి అయినచో బహు క్లేశము మూలకంబగు సంసారంబు మరల కలగకుండా పామరులెల్ల చేసుకొనేదరని ఊహయే గాని ద్రవ్యార్జనకై కాదు. వేదాంతముపదేశమైనచో మరల సంసారంబు కలగదు అనుటకు సాక్ష్యమేమందురేమో. అందుకే శ్లోకము స్నానం తే సమస్త తీర్థ సలితే సర్వాపి దత్తావళి యజ్ఞానాంద సహస్రమిష్ట మఖిలా దేహిశ్చ సంతర్పితాః సంసారాశ్చ సముద్ధతాః స్వపితర. ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. త్రైలోక్య పూజ్యోప్యయం యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంధర పుణ్యవతీచయేన అపార సంవిస్సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః అని పెద్దలు చెప్పి ఉన్నారు. గురువాక్యము, శాస్త్ర దృష్టాంతము, అనుభవము మూడును సరిపోవలేను కదా. ఈ శ్లోకార్థము అటుల సరిపోవుచున్నది కాన నా యుద్యమమును నెరవేర్పనెల్లరూ ప్రయత్నింతురుగాక. ఈ పుస్తకమునకు ఖరీదు 6 రూపాయలు. అయితే గురుపుత్రులు కొనలేమనియు సాంఖ్య తారక అమనస్క అచలములను విడదీసి భాగములుగా ముద్రించుమనియు కోరుటచే 4 అంటే ఆ కాలంలో 6 రూపాయలే చాలా ఎక్కువ. 4 బుక్కులుగా విడదీసి వేరువేరు ధరలను ఉంచి తిని. వేదాంత గ్రంథములు అనేకముగా అనుభవముగా వ్రాయబడినవి ఉన్నవి. మన విద్యను వృద్ధి చేయదలచినచో నా మొరాలింపుడు ప్రతి గ్రంథమును పూర్తిగా నచ్చొత్తించి ప్రకటించుటకై ద్రవ్య సహాయముగా కావలెను. అందుచే ఈ గ్రంథములన్నీ నెలకు 40 పుటల వంతున పత్రికా రూపముగా ప్రకటింపదలచితిని. గురుపుత్రులందరూ నా ఉద్యమమును నెరవేర్ప ప్రయత్నించి చందాదారులుగా చేరుదురని తలచెద. మునుపు నెరవేర్ప ప్రయత్నించి చందాదారులుగా తలంచెద. గురుపుత్రులకు ఒక రోజున కూటమునకయ్యగు ఖర్చు ఎంతైనను చందా ఏర్పరచలేదు. గ్రంథములన్నీ వెల్లడి అగును. చందా సంవత్సరమునకు పోస్టేజుతో 3 రూపాయలు మాత్రమే. సాలునకు రమారమి 500 పేజీల గ్రంథములగును. ఇది ఎవరు రాశారు? ఇట్లు పట్టిసపు వెంకటేశ్వరుడు. పట్టిసపు నాకు ట్రై చేస్తానండి, కనబడితే చదువుతాను. అద్వైత అంటే షిర్ది బాబా గారు ఎక్కువగాను ఏకనాథ భాగవతము, అవధూత గీత ఇలా కొన్ని పుస్తకాలు చదవమని వాట. అయితే ఏమిటున్నది అంటే అతను అప్పుడప్పుడు చెప్తూ ఉంటే ఇదేదో బాగుంది అనేదాన్ని. ఇంకా ఏకనాథ భాగవతం లేదు నా దగ్గర. అద్వైత సుధానిధి 5వ భాగం అచలం. సద్గురు విశ్వనాథ అవధూతయే నమః. అధ ప్రథమ అధ్యాయం. శ్రీ దత్త ఉవాచ. శ్లోకం. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవానేన
మహద్భయ పరిత్రాణ దిప్రాణ ఉపజాయతే. అవతారిక అంటే శ్రీ దత్తాత్రేయ మహర్షి ఇక్కడ ఏంటో ప్రింట్ కొన్ని బాగులే. యాదవాచలంబు నుండి తపంబు చేయ తలచి స్వామి కార్తీకుండని అవధూత వచ్చి నమస్కరించి, ఓ స్వామి, నాకు అద్వైత విధిని సమగ్రముగా ఆనతీయవలగినని అడుగగా త్రేయుండును విష్ణువంశ అంటే విష్ణువంశ సంభూతుడు అవధూతయగు స్వామి కార్తీకునకు చెప్పినవి విధంబు ఈ గ్రంథ రూపముగా లోకమున ప్రసిద్ధమైనది. కార్తీకుడికి చెప్పిన గ్రంథం దత్తాత్రేయుల వారు. తాత్పర్యం: దత్తాత్రేయులు చెప్పుచున్నారు, ఓ అవధూత వినుము. లోకములో మనుషులకు ఈశ్వరానుగ్రహము కలిగిన గాని అద్వైత వాసన కలగదు. అంతే కదండి. అద్వైత వాసన అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే పరమాత్మతత్వం అనే భాసన ఎంతో ఈశ్వరానుగ్రహంతోనే వస్తుంది. ఈశ్వరుడను గ్రహించిన ఎడల అద్వైత సిద్ధులు కలుగును. గొప్పదైన సంసార భయము నుండి రక్షించుట వలన విప్రోత్తములకు అద్వైత వాసన కలుగును. అర్థమైందా? గొప్పదైన సంసార బంధము నుండి రక్షించుట వలన అంటే ఏంటి? దాని నుంచి సంసార బంధం ఒక రాక్షస అయితే దాని నుంచి రక్షించుకోబడాలి. అవధూత ఉవాచ ఏనేదం పూరితం సర్వ సూక్ష్మ సూత్మనై మాత్మనైనావాత్మనాత్మని నిరాకారం కథం వందే వ్యాభిన్నం శివమవ్యయం. తాత్పర్యం: అవధూత చెప్పుచున్నాడు, ఇదంతా కూడానండి ప్రింట్ ముద్దగా ఉంది. ఈ జగమ్మంతయు ఏ పరమాత్మ చేతను తానునే ఉపకరణములే చేత తనయందే నిండి పడినదో అట్టి సర్వము కంటే ముద్ద అయిపోయిందండి ఇక్కడ. నిందితబడినదో అట్టి సత్యము కంటే, మళ్ళీ అక్కడ ఏదో క్లియర్గా లేదు. నాశన రహితుడైనట్టు నిరాకారుడకు పరమాత్మను ఏ విధముగా నమస్కరించు విధము నాకు నానతీయవలయను అనే భావము. పంచభూతాత్మకం వింశం మరీచి జలసన్నిభం